తెలుసు కదరా ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక గేమ్ నాకు తెలియదు కదా అన్న. అవునరా ఇప్పుడు ఆల్రెడీ ఒక గేమ్ ఫెయిల్ అయి ఉన్నాను. సెకండ్ టాస్క్ ఇన్సూరెన్స్ అది తీసుకోలేదు. నేను ఆ టాస్క్ గురించి ఏమైనా మాట్లాడినా సో నీ అజంప్షన్ వాడి ఇండ్యూరెన్స్ ఎక్కువ అని ఎలా ఉందో ఇక్కడ కూడా ఈ టాస్క్లో లక్ పక్కన పెడితే లక్ని లాస్ట్లో నమ్ముతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నేను కలర్స్ ఎలా పెడతారో ఏంటో కాదు, నేను ఇలా కూడా పెడతారు అనుకోలేదు. ఇలా పెట్టేస్తారు చూసి అతికించడమే అనుకున్నాను. అది ఎవరైనా అతికిస్తారని అనుకున్నామా లేదా మనం వెళ్లే ముందు? నిజం చెప్పు, ఇలా నంబర్లు బట్టి ఇక్కడ జంబలింగ్ వస్తాయని అనుకున్నామా? లేదు కదా, ఇలా పెడతారేమో చూసి అతికించడేమో అని అనుకున్నా. దానికి మైండ్ గేమ్ కి నేను కాదు నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను కలర్ కి నెంబర్ ఇస్తారని కూడా నీకు చెప్పాను. అదే అన్న, కలర్ కి నెంబర్ అంటే మనం ఏమనుకున్నాం 1 2 3 ఇట్లానే పెడతారని అనుకున్నాం, కానీ జంబలింగ్ ఉంటాయని అనుకున్నామా? సింపుల్ గా తెచ్చి పెట్టేలే, పెద్ద అవసరం లేదా చెప్తున్నా. ఇక్కడ నీది ఒక్కడిదే కాదు, అది అలా అనేటప్పటికి దాని వల్ల కూడా నేను ఫీల్ అయ్యాను. నువ్వు నా టీమ్ లో ఉన్నావురా, నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నావురా. ఇక్కడికి వచ్చాక అట్లీస్ట్ ఏంటి పోనీది అని చెప్పాడు. నేను అందుకే ఇప్పుడు వచ్చాను. ఎందుకు వచ్చానంటే దాని నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు ఒక లుక్ ఇచ్చి వెనక్కి చూసావా? నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది ఇట్లా చెప్తున్నాడే, ఒరే ఎప్పుడే అయ్యిందిరా అని చెప్పి కొంచెం గ్యాప్ ఇవ్వరా అనేది. ఒక పక్క సరే ఏదో జరిగింది టాస్క్ లో, ఒక పక్క ఎటు చూసినా నువ్వు వెళ్ళి ఇలా అయింది లోపలికి వచ్చాను రా, ఇది ఇక్కడ కూర్చుంటే మీ ఇద్దరు ఇదే మాట్లాడుతున్నారు. బయట కూర్చుంటే అప్పుడే మళ్ళీ బయటకు వచ్చి సాయం పిలిచి మళ్ళీ అదే మాట్లాడు. వాష్రూమ్ లోకి వెళ్ళా, వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే మాట్లాడు. నువ్వు అలా అనుకున్నావు బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదైనా అర్థం చేసుకో. బట్ నేను ఎందుకు రాలేనంటే ఒక రీజన్ చెప్తుంటే ఓకే అలా అయ్యిందా అంటావని అంతే. ఇక్కడ ఏమవుతుందంటే నాతో పాటు ఏదైనా డిస్కషన్ అయినప్పుడు దానికైనా ఇప్పుడు నీతో అయినా మీరు చెప్తున్నారు, నేను సారీ చెప్తున్నా లేదా అరే నేను ఎందుకు రాలేకపోయానంటే ఒక రీజన్ ఉంది, అది అర్థం చేసుకోండి అని నా బాధ అంతే. మీకు సపోర్ట్ చేస్తూ మా స్కిల్ కూడా బయటపడ్డది. అంటే మేము ఆడడానికి మాకు అవకాశం దొరికింది. ఎగ్జాక్ట్లీ మాకోసమైనా మేము అంత గట్టిగా ఆడేవాళ్ళం కాదు. నేను చెప్పాను కదా ఇందాక, దివ్య అయినా లేకపోతే బ్యాటిష్ మార్చుకున్నారు అనుకోండి.